జై గురుదేవ్. విజ్వరో భవ. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీ మిమ్మల్ని అసహనం మీ దరి చేరకుండా చూసుకోండి. ఫీవరిష్నెస్ అనేది మీకు రాకుండా చూసుకోండి అని చెప్పారు నిన్నటి దాకా గురుదేవులు. ఏం చెప్పారు? ఒకవేళ అలా అని ఒక్కొక్కసారి పనులన్నీ చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటాయండి. అలాంటప్పుడు సహనంతో ఉండమని కాదు, పై పైన చూపించండి. అసహనం చూపించాల్సిన దగ్గర పని జరగాలంటే చూపించండి, కానీ అందులో మీరు కూరుకుపోకూడదు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? విశ్వాసం ఉంచు, విశ్వాసం ఉంచు, నీలో నమ్మకం ఉంచు. నమ్మాలి. ఎందుకు? నమ్మకపోతే తెలుసుకోవడం అనేదే జరగదు. శ్రద్ధాస్వ. నీళ్లలో పడితే మునిగితేనే కానీ, నీళ్లలో గెంతితేనే కానీ ఈదడం నేర్చుకోలేరండి. కొంతమంది అంటూ ఉంటారు, ముందంతా థియరీ నేర్చుకుంటాను, ఆ తర్వాత ఫిలాసఫీలన్నీ నేర్చుకుంటాను, ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ చెప్తూ ఉంటారు. లైబ్రరీల్లో పుస్తకాల్లో ప్రపంచం అంతా నిండిపోయి ఉన్నాయి ఫిలాసఫీలన్నీ కూడా. దిగితేనే ఈత వస్తుంది. ఎథియిస్టులు ఏమంటారు? ఎథియిస్ట్ అంటే దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడు లేడు అని వాదిస్తూ ఉంటారు. నాస్తికులు, నాస్తికులు, ఆస్తికులు, వాళ్ళు వీళ్ళు కూడా రకరకాల ఫిలాసఫీలు, ఆర్గ్యుమెంట్లు చెప్తూ ఉంటారు. నేను భగవంతుడిని చూశాకానే నేను నమ్ముతాను అంటాడు నాస్తికుడు. ఆస్తికులు ఏం చెప్తారు? నేను భగవంతుడిని నమ్ముతాను, కానీ నాకు దేవుణ్ణి చూడాలనుంది, నాకు అది రియలైజేషన్ రావాలి, గాడ్ రియలైజేషన్ రావాలి అని కోరుకుంటూ ఉంటారు ఆస్తికులు. ఇవి రెండు కూడా శ్రద్ధ కాదు. ఆస్తికులు నాస్తికులు ఇలా ఆలోచించేటి వాళ్ళు ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళిద్దరికీ తేడా ఏమీ లేదు. ఎవరు? నాస్తికులు, ఆస్తికులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి కూడా పెద్దగా తేడా ఏమీ లేదు అని చెప్తున్నారు గురుదేవులు. అనుమానం లేని స్థితికి వాళ్ళిద్దరూ కూడా ఎదగలేదు. ఇంకా అనుమానంలోనే కొట్టుకుపోతున్నారు. అందుకే దేవుణ్ణి చూశాక నమ్ముతానంటాడు నాస్తికుడు. నేను నమ్ముతున్నాను, ఇప్పుడు దేవుణ్ణి చూడాలి అంటాడు ఆస్తికుడు. వాళ్ళిద్దరికీ కూడా అనుమానం లేని స్థితిలో లేరు. అందుకే అది ఎప్పుడు జరుగుతుంది? శరీరము, మనసు చైతన్యవంతం అయిపోవాలి. కణము కూడా చైతన్యవంతంగా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లోనే అది జరుగుతుంది. సంపూర్ణంగా, పూర్తిగా ఆ విశ్వాసం అనేది నిండిపోవాలి మీలో. అటువంటి అనుమానం లేని స్థితి, ఆ శ్రద్ధ, అది నీలో రావాలి. శ్రద్ధస్వ. తాత శ్రద్ధస్వ. అందరూ చెప్తూ ఉంటారు నన్ను నమ్ము అని చెప్తూ ఉంటారు. అందరికీ కావాలి, వాళ్ళని నమ్మడమే కావాలి ప్రతి ఒక్కరికి కూడా. మీరు కూడా మిమ్మల్ని అందరూ నమ్మాలి అని కోరుకుంటారు, అవునా కాదా? ఎవరైతే మిమ్మల్ని అనుమానిస్తున్నారో, అనుమానంతో చూస్తున్నారో, మీ నిజాయితీని శంకిస్తున్నారో, మ, మీ హృదయాన్ని అనుమానంతో చూస్తున్నారో, మీ మంచితనాన్ని అనుమానంగా చూస్తున్నారో, అలాంటి వాళ్ళంటే మీకు నచ్చుతుందా? ఇష్టపడతారా వాళ్ళని? చెప్పండి. ఎవరికి వాళ్ళని అనుమానించే వాళ్ళంటే ఇష్టమే ఉండదు. అనుమానంతో శంకించే కళ్ళు ఉన్నాయి చూశారు, విషం కంటే చెడ్డవి. ప్రపంచంలో మీరు అస్సలు సహించలేనిది ఏదైనా ఉంది అంటే అది అనుమానించే కళ్ళు. మిమ్మల్ని శంకించే కళ్ళు ఏవైతే ఉన్నాయో సహించడం చాలా కష్టం. ఎవరికైనా సరే సహించలేరు. ఇంకా మరణించడం కూడా నచ్చుతుంది, కానీ అటువంటి శంకించే కళ్ళు ఇష్టపెట్టుకోరు. అనుమానము మరణం కంటే కూడా చెడ్డది. ఆ అత్యంత పెద్ద వ్యాధి కంటే కూడా వర్స్ట్ అయినది అనుమానము. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని నమ్మాలి అని కోరుకుంటారు. మీ నమ్మకం ఎంతవరకు ఉంది? నువ్వెంతవరకు నమ్ముతున్నావు? దేనిని నువ్వు నమ్ముతున్నావు? చాలా చిన్న చిన్న విషయాలు, విలువ లేని వస్తువులని మీద నీ నమ్మకాన్ని ఉంచుతావు.
ఒక లాటరీ టిక్కెట్ని నమ్ముతావు నువ్వు. నీ పెట్టుబడులు ఎక్కడైతే పెట్టావో దాన్ని నమ్ముతావు. ఆస్తుల్ని నమ్ముతావు. షేర్ మార్కెట్ని నమ్మి పెట్టుబడి పెడతావు. ప్రపంచం కదలాలి, నడుస్తూ ఉండాలి అంటే నమ్మకం అనేది కంపల్సరీగా ఉండి తీరాల్సిందే. అయితే నువ్వు ఈ అనంత విశ్వాన్ని నమ్ముతావా? అంతటా నిండి ఉన్న చైతన్యం నిండి ఉన్న విశ్వాన్ని నమ్ముతున్నావా? నీ శరీరము, నీ మనసు, నీ ఆలోచనలు, భావాలు ఇవన్నీ కూడా ఆ చైతన్య శక్తితోటే చేయబడ్డాయి. ఒకటే చైతన్యము, ఒకటే ఆత్మ. అది నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? నీ తలలో గట్టిగా నిండి ఉందా ఈ విశ్వాసము? ఆఖరికి నువ్వు ప్రయాణం చేయాల్సిన ఫ్లైట్ టికెట్‌ని కూడా నువ్వు నమ్ముతావు. 3 నెలల పాటు అది చెల్లుబాటు అవుతుంది అని నీకు తెలుసు. ఏడాది పాటు టికెట్ పట్టుకుని నువ్వు ప్రయాణం చెయ్యగలవు అని కూడా నమ్ముతావు. ఒకవేళ ఆ ఎయిర్‌లైన్స్ కంపెనీ మూసేసినా నీకేదో ఒక నష్టపరిహారం ఇస్తారు అని నమ్ముతావు. ఇంకో ఫ్లైట్ ఎక్కిస్తారు. ఏదో ఒకటి వాళ్ళు చేస్తారులే అన్న నమ్మకం ఉంచే టికెట్ కొంటావు. ఇన్స్యూరెన్స్ అయినా ఉంటుంది నీకు ఆ టికెట్ కొన్నందుకు గాను. ప్రతి ఒక్కటి ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాము. లైఫ్ ఇన్సూరెన్సు, కార్ ఇన్సూరెన్సు, ముక్కు, కళ్ళు ప్రతి ఒక్కటి బీమా ఇన్సూరెన్స్ చేస్తూనే ఉంటాం. వాటన్నిటి మీద నమ్మకం ఉంది. ఆ! అనంత విశ్వము, అనంత చైతన్యం మీద నమ్మకం ఉందా నీకు? మౌనము, ఈ ధ్యానంలో వచ్చే ట్రాన్సెండెన్స్, ఆత్మ, దివ్యత్వము, దైవము కాసేపే మీరు ఆ సమాధిలో ఉండేటప్పుడు, ధ్యానంలో ఉండేటప్పుడు మీరు ఎక్స్‌పీరియన్సెస్ అనుభవాలు పొంది ఉండొచ్చునుగాక. కొన్ని నిమిషాల పాటు లేదు కొన్ని గంటల పాటే ఆ అనుభూతి పొంది ఉండొచ్చునుగాక మీరు ధ్యానంలో. వాటిని మీరు నమ్మండి. అది మీ సహజ స్వభావము. ఆ అనుభవాలు మౌనంలో పొందేవి ఏవైతే ఉన్నాయో, ధ్యానంలో పొందేవి ఏవైతే ఉన్నాయో, సహజ స్వభావంతో మీరు పొందిన అనుభవాలవి. అవి మీ సొంతం. మీవి. మీ జీవితంలో చాలా సార్లు మీరు చాలా మంచిగా ఉన్నారు. మంచి అనుభూతులు, అనుభవాలు పొందారు. వాటిని నమ్ము. నువ్వు చాలా మంచివాడవు అని నమ్ము. ఆ నమ్మకం ఉంచు నీ మీద. ఆ చైతన్యం మీద నమ్మకం ఉంచు. చిన్న చిన్న పనికిరాని చిన్న చిన్న విషయాలే, విలువ లేని విషయాలనే నమ్ముతున్నావు. ఆ భగవంతుడిని ఎందుకయ్యా నమ్మవు? దర్శనం కావాలి అని కోరుకుంటావా? లెట్ ద భగవంతుడు తన పని తను చేస్తాడు. నీ పని నువ్వు చేసుకొని వెళ్ళు. చూస్తే నమ్ముతాను. నమ్మాను కాబట్టి చూస్తాను. ఇవన్నీ కూడా బూటకపు కబుర్లే. అణువణువున విశ్వాసం నిండిపోవాలి. నమ్ము. హ్మ్. జై గురుదేవ్.